Yeah, hi, Aman. Hi, Mamta. Yeah, sorry. Welcome. No Ah, worries. No worries. So how are you, Mamta? Asked about పర్లే. after very ఆ, long, కదా? చాలా రోజుల తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ చేశా మీకు. Yes, yes. So, Mamta, okay, నీ టైం ఎక్కువ తీసుకోము. సో ఐ వాంట్ యూ టు బి వెరీ హానెస్ట్. సో నీకు ఆల్మోస్ట్ 2 to 3 జాబ్స్ వచ్చాయి కదా. ఆ, సో నీకు ఏం హెల్ప్ అయింది అంటే నీ ప్రిపరేషన్ ఎలా ఉండే, ఏం చేస్తే నీకు 2 3 జాబ్స్ వచ్చినాయి, నీ ఇంటర్వ్యూ ఎట్లయింది, ఆ ప్రాసెస్ ఏంటిది. సో మ్మ్. ఈ కొత్త స్టూడెంట్స్కి నువ్వేమన్నా సజెషన్ ఆ రికమెండేషన్ ఏమన్నా ఇవ్వగలుగుతావా? సో ఇంకా ఏమన్నా నీ సైడ్ నుంచి పర్సనల్గా నువ్వేమైనా కన్వే చేయాలనుకుంటా కూడా కన్వే చేయి. ఓకే, యా, ది షూర్ ఐడియా ఇస్ షూర్. ఆర్ బ్యాచ్ 14 స్టూడెంట్స్ షుడ్ గెట్ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ యూ. ఓకే. యా, షూర్. By the way, Mamata is from batch 12, so she got multiple offers. So, yeah, over to you, Mamata. యా, థ్యాంక్స్ అన్న. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను కూడా ఇట్లా లైక్ నా స్టోరీ చెప్తానని అస్సలు అనుకోలేదు. నేను బ్యాచ్ 12లో ఉండి ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఇలా ఎవరైనా వచ్చి చెప్తున్నప్పుడు నేను అనుకునేదాన్ని, అబ్బా! నేనెప్పుడు ఇలాంటి పొజిషన్‌కెళ్ళేది అనేసి. సో, బికాస్ నా బ్యాక్‌గ్రౌండ్ అనేది అసలు జీరో నాలెడ్జ్ అనమాట దీనిపైన. బేసిక్‌గా నాది సివిల్ బ్రాంచ్ ఇన్ బీటెక్‌లో. సో, నాన్ ఐటీ. సో, అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ సమ్‌హౌ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఐటీలోకి ఎంటర్ అయ్యా. నా ఫస్ట్ కంపెనీ ఇన్ఫోసిస్. బట్ ఆహ్, ఎంఎన్‌సీస్‌లో మనకు అంత ఈజీగా డెవలపింగ్ ప్రాజెక్ట్స్ రావు. సో, ఫస్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లోనే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేశాను. విత్ నో వర్క్. సపోర్టింగ్ అంటే అంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అంటే మనకొక ఇమాజినేషన్ ఉంటది గదా! వర్క్ ఎక్కువ ఉంటదని. కానీ నా ప్రాజెక్ట్ ఎలా అంటే అసలు వర్కే లేదు. జస్ట్ టైమ్ పాస్ అన్నట్టుగా గడిపేశాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంక అందరూ చెప్పారనమాట. డెవాప్స్ ఇప్పుడు బూమింగ్‌లో ఉంది. కొంచెం అది నేర్చుకుంటే ఫ్యూచర్ బావుంటది అనేసి. సో, నేను బయట పర్చేస్ చేసి ఆన్‌లైన్‌లో ఒక 10,000 వరకు స్పెండ్ చేసి పర్చేస్ చేసి విన్నాను. అంటే అది కొంచెం అడ్వాన్స్‌డ్ అనమాట. లైక్ ఇప్పుడు ఐటీ స్టూడెంట్స్ కొంచెం ఈజీగా అర్థం చేసుకోగలరు. నాన్ ఐటీ స్టూడెంట్స్‌కి కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. బికాజ్ మనకి ఫస్ట్ బేసిక్స్ రావాలి గదా! ఆయన ఏంటంటే కొన్ని బేసిక్స్ స్కిప్ చేస్తున్నాడు. సో, అలా అయిపోయి నేను 1 ఇయర్ చూసానది. నాకైతే అస్సలు బుర్రలోకి కూడా ఎక్కలేదు. అలా 1 ఇయర్ గడిపేసిన తర్వాత ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పోస్ట్ చూసాననమాట. సో, అంటే ఫస్టు మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, ఓకే. ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలా అన్నట్టుగా ఆలోచించాను నేను. కానీ మీరెలా పెట్టారంటే 1 వీక్ క్లాసెస్ ఫ్రీ. ఫస్ట్ విని తర్వాత జాయిన్ అవ్వండి. నాకు నిజంగా ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అంటే మనకు తెలుస్తది గదా! మనము అర్థం చేసుకోగలమా అనేసి. సో, అందుకనేసి నేను 1 వీక్ ఓకే అని జెప్పేసి ట్రైలేద్దాం అని జెప్పేసి జాయిన్ అయ్యాను. అసలు నేను ఫస్ట్ క్లాస్‌లోనే చాలా ఇంప్రెస్ అయ్యా. వావ్! ఇంత మంచిగా అర్థమవుతుందా నాకు కూడా. అంటే డెవాప్స్ ఇంత ఈజీనా అంటే మనకి డెప్త్ చూసుకుంటే కొంచెం నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. బట్ మధు అన్న చెప్పే దాంట్లో అయితే అసలు నో డౌట్ అనమాట. కంపల్సరీ ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతది. ఆహ్, హ్మ్. అంతే. నాకింక అర్థమైపోయింది. ఫస్ట్ క్లాస్ ఇన్నప్పుడే నాకు అర్థమైపోయిందింకా. పేమెంట్ చేసేసి నేను క్లాసెస్ డైలీ అటెండ్ అయ్యాను. అంటే మెయిన్ ఏంటంటే క్లాసెస్ మాత్రం అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మనకి డైలీ జరుగుతుంటాయి కాబట్టి అది పెండింగ్ పడిపోద్ది. పెండింగ్ పడిందంటే ఈరోజు క్లాస్ పెండింగ్ పడిందంటే నెక్స్ట్ ఏమనుకుంటాం, నెక్స్ట్ చూద్దాంలే అనేసి అలా అయిపోద్దనమాట. సో, నాది అన్న చెప్పినట్టు బ్యాచ్ 12. అప్పుడు మేము దగ్గర దగ్గర అంటే నేను పార్టిసిపెంట్ చూసినదైతే 100 ప్లస్ ఉన్నారు. సో, అంత డిమాండ్ ఉండిందనమాట అన్న క్లాసెస్‌కి. స్ ప నేనైతే ఇంటర్వ్యూస్‌కి వచ్చేసరికి నేనైతే అన్న క్లాసెస్ మాత్రమే ఫస్ట్ ఫస్ట్ బేసిక్ ఐ మీన్ స్టార్టింగ్‌లో ఇంటర్వ్యూస్‌కి అన్న ఏదైతే క్లాసెస్ చెప్పాడో నేను డైలీ నోట్స్ రాసుకున్నాను. అంటే నోట్స్ అంటే ఇప్పుడు మనము ఏదేది చెప్పాడో మొత్తం బట్టి కొట్టే విధంగా రాయకూడదు. మనకు అర్థమైనది సో, మెయిన్ పాయింట్స్ రాసుకున్నా కూడా సరిపోతది. సో, అదే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి నేను ఆ నోట్సే రిఫర్ చేశాను. అంటే ఎలా అయిపోతుందంటే ఒక 2, 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన సరికి ఫస్ట్ ఇంటర్వ్యూకి మనము అన్న ఇది కూడా షేర్ చేసాడు మాకి. ఒక 10 టైమ్స్ నువ్వు రివిజన్ చేసావంటే నోట్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి 5 టైమ్సే చేస్తాం. ఎందుకంటే మనకు నోటెడ్ అయిపోయింటాయి. సో, అలా అటెండ్ అయ్యి మనం నోట్స్ రివిజన్ చేసే కొందరికి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే
మనకి ఒకసారి రివిజన్ చేసినా కూడా మైండ్‌లోకెళ్ళిపోద్దనమాట. అంత మంచిగా గుర్తుండిపోతాయి. సో, అలా ఫ్రెషర్స్‌కైనా సరే ఫ్రెషర్స్‌కైతే మాక్సిమం అన్న చెప్పే నోట్స్ 99% సరిపోద్ది. బట్ మీరు ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలనుకుంటే, సో, కొంచెం మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి ఆల్రెడీ వర్క్ చేసినారనుకోని, అన్న చెప్పే నోట్స్ 90% సరిపోద్ది. బట్ మీరింకా మీ ఓన్‌గా ఏవైనా ఇంటర్వ్యూ క్వెషన్స్ సెర్చ్ చేసి, ఇలా ప్రిపేర్ అయితే 100% క్రాక్ చేయగలరు. అందులో అయితే పెద్దగా డౌట్ ఉండదు. ఇంకోటేంటంటే చెప్పాలంటే నాకు ఇంటర్వ్యూస్ ఎలా అయ్యాయంటే అన్నీ బేసిక్సే అడుగుతారు. ఎక్కడైనా స్టార్టింగ్ బేసిక్స్‌తోనే స్టార్ట్ అవుద్ది. నాది ఫస్ట్ ఆఫర్ వచ్చినది అసెంచర్ అన్నమాట. ఆళ్ళైతే మరీ బేసిక్స్ అని గాదు. నాది 1 ½ అవర్ జరిగింది ఇంటర్వ్యూ. అంటే మనం చేయగలమా? లేదా? అనేది ఆళ్ళకి అర్థమైతే చాలు ఆటోమేటిక్‌గా తీసుకుంటారు. అందులో డౌటే లేదు. సో, నెక్స్టు ఇలా కొన్ని ఇంటర్‌వ్యూస్ ఇంకా కొన్ని అటెండ్ అయ్యాను. హ్మ్. వ కానీ కొన్ని నెక్స్ట్ రౌండ్‌కెళ్ళలేదు. బట్ ఆ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి క్యాప్‌జెమినీ అనమాట. ఆ తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ ఒకటొచ్చింది. బట్ అందులో ప్రొడక్ట్ బేస్డ్‌లో ఎలా అంటే మనకి ఎంఎన్‌సీస్‌లో లాగా టీమ్ అనేది ఎక్కువ మంది ఉండరు. ఒకరే హ్యాండిల్ చేయాల్సొస్తది. ఒక్క నిమిషం. యెస్. యాహ్! వినిపిస్తుంది. ఓకే. అదే కాలొచ్చింది కట్ అయిందేమో. అదన్నమాట. సో, దానివల్ల నేనది రిజెక్ట్ చేశాను. ఎందుకంటే, నేనేమో జస్ట్ కోర్స్ అటెండ్ అయ్యి ఇవంతా నేర్చుకొని 3 ఇయర్స్ అని ఎక్స్‌పీరియన్స్ పెట్టాను నేనైతే. మనం వెళ్లి ఓన్‌గా హ్యాండిల్ చేయలేమని జెప్పేసి ప్రొడక్ట్ బేస్డ్ రిజెక్ట్ చేశాను. బట్ అసెంచర్, క్యాప్‌జెమినీ ఇంకొక ఆఫర్ గూడా వచ్చింది. అది స్టార్టప్. సో, అది తీసుకోలేదు. ఆహ్, అన్నకైతే నేను 2 ఆఫర్స్ వచ్చాయని చెప్పాను. సో, అసెంచర్ గూడా అంటే క్యాప్‌జెమినీలో ఎలా అయిందంటే నాకీ ఫైనల్ రౌండ్ 2 రౌండ్స్ జరిగాయి క్లయింట్ ఇంటర్వ్యూ. సో, ప్రాజెక్ట్ బావుంది. ఆల్రెడీ క్లయింట్‌కి ఒక ఇంప్రెషన్ అంటూ వచ్చింది. సో, దానివల్ల నేను క్యాప్‌జెమినీ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ మనకు వర్క్ ఎలా ఉంటదని తెలుసు కాబట్టి కొంచెం మనం ప్రిపేర్ అవ్వచ్చు. కానీ అసెంచర్‌లో ఎలాగంటే డైరెక్ట్ తీసుకునేస్తారు. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇస్తామని జెప్పారు. సో, అందుకనేసి నేను క్యాప్‌జెమినీ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇది మొత్తం మరి అంత మోటివేషనల్ గాదు. బట్ ఇది నా జర్నీ డెవాప్స్. అంటే అసలు నేను స్క్రిప్టింగ్ అంటేనే హేట్ చేసేదాన్ని. పైథాన్ గాని, ఈ కోడింగ్ అంతా. బట్ వన్స్ డెవాప్స్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఆహ్, యాహ్! నైస్. నైస్ మమత. నాకు గూడా ఇంత తెలీదు. నాకెప్పుడు ఇంత చెప్పలేదు. నైస్. అంటే మీరు చాలా మందితో బిజీ గదండీ. అంటే ఇన్ని స్టోరీలు వినాలంటే కష్టం. ఓకే. సో, మమత ఇప్పుడు నీకు ఈ ఇంటర్వ్యూస్‌లో ఇప్పుడు 1 ½ అవర్ ఏమడిగారు యాక్సెంచర్‌లో? అది ఎసెన్షియరు ఆయన కొంచెం ఏజ్ ఎక్కువైపోయింది ఆయనకి. సో, ఆయన తీసుకున్నాడనమాట. నార్మల్‌గా మెయిన్ ఏడబ్ల్యూఎస్. ఆ క్వెషన్స్ ఆల్రెడీ నేను నోట్ చేసి పెట్టుకున్నా. నేను షేర్ చేసుకుందాం అనుకున్నా గానీ, కొంతమంది తర్వాత కాల్ చేశారనమాట. ఆళ్ళకి షేర్ చేశా. నేను గ్రూప్‌లో షేర్ చేయడం మర్చిపోయా. బట్ అవైతే షేర్ చేస్తా. మెయిన్ ఏడబ్ల్యూఎస్ పైనే అడిగాడాయన ఎక్కువ. ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ ఇవి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ క్యాప్‌జెమినీలో నా వర్క్ అయితే కంప్లీట్‌లీ అపోజిట్. అంటే ఏడబ్ల్యూఎస్ కాదు. నేను ఏడబ్ల్యూఎస్ ఉంటదనే వచ్చాను. బట్ ఉంది. అంటే అంటే ఇక్కడెలా అంటే ట్రైబ్స్ ఉంటాయన్నమాట. ఒక 2 ట్రైబ్స్ నా కంట్రోల్‌లో ఇచ్చారన్నమాట. ఒక ట్రైబ్ వచ్చేసి మొత్తం డెవలప్ అయిపోయింది. జస్ట్ సపోర్ట్ చేయాలంతే. ఇంకో ట్రైబ్‌లో ఆటోమేషన్‌కి హెల్ప్ చేస్తున్నాను నేను. అది మొత్తం ఫుల్లీ యాన్సిబుల్. జెంకిన్స్ బదులు కోడ్ ఫ్రెష్. కొంచెం సిమిలర్ ఉంటది. కోడ్ ఫ్రెష్ యూజ్ చేస్తున్నాం. ఇంకా ఓపెన్ షిఫ్ట్ ఇవంతా అంటే నాక్ ఆహ్, మనకు బేసిక్స్ తెలిసి మనం ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా అంటే ఎలాగో వాళ్ళు కేటీ ఇస్తారు. ఆహ్, ఇలా నేను చూస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవే అర్థమైతాయి. ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి. అది అర్థం కావాలి మనకి. అది అన్న. హ్మ్. గాట్ ఇట్. థాంక్ యూ మమత. అంటే సో ఆయన 1 ½ అవర్ అడిగారు గదా! 1 ½ అవర్ అంటే ఆయన చాలా సేపు వెయిట్ చేసాడనమాట. నా నుంచినే ఆన్సర్ రావాలి అన్నట్టుగా. నేను కొన్నిటికి ఆన్సర్ చెప్పలేదు. సో, ఆయన "నువ్వే ట్రై చెయ్యి" అని కొంచెం మోటివేట్ చేసి ఆహ్, ఓకే. సో, ఇలా క్యాజువల్ అయిపోయిందది. ఇంటర్వ్యూ లాగా అవ్వలేదు నాకి. నైస్. గుడ్. అంటే అలా జరిగితేనే మంచిది. అట్‌లీస్ట్ హ్మ్. యూ అండర్‌స్టూడ్ దట్ యూ హావ్ ద పొటెన్షియల్. సో, ఆ!
తర్వాత అయినా నువ్వు పికప్ అవుతావని అతనికి నమ్మకం వచ్చింది, అంతేనా? అవునన్నా. గుడ్ గుడ్. సో గైస్, ఎనీ క్వశ్చన్స్ టు మమత? ఏమైనా యా అడగాలి? మమత గారు, ఆ! యా దిస్ అరుణ్. ఓకే. సో ఇప్పుడు మనం 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే ఈ బ్రో ఇచ్చిన నాలెడ్జ్ సరిపోతుంది కదా కంప్లీట్ గా? 2 ఇయర్స్ అంటే మాక్సిమం అడగరు. ఎందుకంటే 2 ఇయర్స్ అని మీరు చెప్పారంటే ఫస్ట్ 6 మంత్సే మనకి ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి సరిపోతుంది. సో, 1 ½ ఇయర్‌లో మనం పెద్దగా వర్క్ చేసిండమంటే ఇన్ డెప్త్ చేసిండము అని ఆళ్ళకి కూడా తెలుసు. సో, 2 ఇయర్స్ అంటే బేసిక్సే అడుగుతారు. బేసిక్స్ కంపల్సరీ చెప్పాలి అట్‌లీస్ట్. యా ఓకే. సరిపోతుంది. అన్న చెప్పేది 2 ఇయర్స్ కంటే 90% సరిపోతుంది. కంపల్సరీ సరిపోతుంది. మరీ ఇప్పుడు 10 క్వెషన్స్ అడిగారు నేను 9 క్వెషన్స్ ఆన్సర్ చేశా. 1 క్వెషన్ చెప్పలేదంటే 1 ఎందుకు చెప్పలేదు అని ఆలోచించరు ఆళ్ళు. 9 ఆన్సర్ చేయగలిగారు గదా! అనేది చూస్తారన్నమాట. యా హ్మ్. ఓకే. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్. యాహ్! థాంక్స్. ఓకే. అండ్ అన్న ఇప్పుడు షెల్ స్క్రిప్టింగ్ గూడా మెయిన్ యూజ్ చేస్తున్నాం. సర్వర్స్‌లోకి లాగిన్ అయ్యేది ఇది. మీ బ్యాచ్ నాకైతే స్క్రిప్టింగ్ లేదు గానీ, ఇప్పుడు వీళ్ళ ఆహా! బ్యాచ్‌కి షెల్ స్క్రిప్టింగ్ ఉంది, పైథాన్ స్క్రిప్టింగ్ ఉంది, ఆర్గో సిడి ఉంది. మీ బ్యాచ్‌కి లేవు ఇవి. ఆహా! సో దట్ మీరు షెల్ స్క్రిప్టింగ్ 2 డేస్ మాత్రమే చెప్పారు మాకి. బట్ నాకైతే లినక్స్, లినక్స్ కమాండ్స్ ఆల్‌మోస్ట్ రిపీట్ అవుతాయి గదా! అవే గదా! అదే. సో, నాకు ఆ కమాండ్స్ యూజ్ చేస్తున్నప్పుడంతా మీరు చెప్పే క్లాసెసే గుర్తొస్తుంటాయి. నైస్. నైస్. లేదు, ఇప్పుడు ఈ బ్యాచ్‌కి ఇంకా చాలా డెప్త్‌లో అయింది షెల్ స్క్రిప్టింగ్. ఓకే. 4, హ్మ్. 5 క్లాసెస్ అయ్యాయి. పైథాన్ స్క్రిప్టింగ్ కూడా సమ్ 4, 5 క్లాసెస్ ఆ! అయ్యాయి. సో ఆ! ఎవ్రీ బ్యాచ్ బెటర్ అయితూ ఉంటుంది. బ్యాచ్ టు బ్యాచ్ బెటర్ అయితూ ఉంటుంది. హ్మ్. నైస్ మమత. సో హైదరాబాద్ వచ్చినప్పుడు కలువు. ఉండేదెక్కడ? బెంగుళూరు? ప్రెజెంట్ బెంగుళూరులో ఉన్నా అన్న. హైదరాబాద్ రావాలి. మాకి షట్ డౌన్ పీరియడ్ ఉంది డిసెంబర్‌లో. హుహు. ఒక 2 వీక్స్ అలా వస్తాను. కంపల్సరీ వస్తా. ఇప్పుడు ఆఫ్‌లైన్ గూడా స్టార్ట్ చేశారు గదా! అవును. ఆఫ్‌లైన్ కూడా స్టార్ట్ చేశాను. కంపల్సరీ మెసేజ్ చేస్తా ఎలా తెలుసు? హైదరాబాద్ వచ్చినప్పుడు. ఓకే. ఆ! ఆ! చలో దెన్. యాహ్! ఎనీథింగ్ గైస్? ఇంకేమైనా అడగాలా? యాహ్! దట్స్ ఆల్. Namrata Guru, this is Ramesh అండి. వన్ క్వశ్చన్ అండి. ఆ! ఓకే. హలో. చెప్పండి. ఇది ఎంటైర్ అంటే 3 years మీ కెరీర్ ఉంది, లేదంటే అంత ముందు కూడా వేరే ఎక్స్పీరియన్స్ పెట్టి తర్వాత 3 years డెవలప్ పెట్టారండి? లేదండి. అంటే ఫస్ట్ నేను సపోర్ట్ చేశా గదా! సో, టోటల్ నాది ఎక్స్‌పీరియన్స్ 5. సో, నేను ఓకే. దాన్ని ఎలా పెట్టానంటే 2 ఇయర్స్ సపోర్ట్ దాని మీద చేసినట్టు, 3 ఇయర్స్ వర్క్ చేసినట్టు పెట్టా. సో, బట్ మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూస్‌కి మార్చేశాను. 2 ఇయర్స్‌కి ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ వర్క్ చేసినట్టు పెట్టా. సపోర్ట్ అంటే అప్పుడు వాళ్ళు పెద్దగా అడగరు. ఎందుకంటే జస్ట్ మనము బఫర్‌లాగా ఉండింటాము అనేసి వాళ్ళకి అర్థమవుద్ది సపోర్ట్ అంటే. పెద్దగా వర్క్ చేసిండ్లేదని. నెక్స్ట్ 3 ఇయర్స్ ఏడబ్ల్యూఎస్ అదే క్లౌడ్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను అనేసి జూనియర్ డెవాప్స్ ఇంజినీర్‌గా అని చెప్పారు నేను. సో, జూనియర్ అన్నప్పుడు ఇప్పుడు నేనెప్పుడు ప్రొడక్షన్ రిలీజ్ ఇవంతా చేయలేదు కాబట్టి నేనది ఫ్రాంక్‌గా చెప్పాను. మాకి ఎంఎన్‌సీస్‌లో మీకెలా వర్క్ అవుతదో తెలుసు గదా! సో, మాకు ఈ ప్రొడక్షన్ రిలీజ్‌కి వీటికంతా ఛాన్స్ ఇవ్వలేదు. నేను జూనియర్‌గానే వర్క్ చేశానంటే ఆళ్ళు పర్లేదు ఓకే అన్నారాళ్ళు. అంటే అది అదే మనకి మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళని బట్టి ఉంటది మెయిన్. అండ్ వన్స్ ఇంకొకటేంటంటే వన్స్ మీరు ఇంటర్వ్యూ అయిపోయి ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇట్స్ ఫుల్లీ డిపెండ్ అపాన్ ప్రాజెక్ట్ అండ్ టీమ్ అండి. మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము అనేది. సో, అది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేస్తే బెటర్ అన్నమాట. అంటే వన్స్ ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిపోయి మీరు జాయిన్ అయిన తర్వాత. ఓకే. మీరు ఓకే అండి. ఇంటర్వ్యూస్ థ్యాంక్ ఎలా యూ. అప్రోచ్ అయ్యారు? సారీ? ఇంటర్వ్యూస్ ఎలా అప్రోచ్ అయ్యారు? త్రూ లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ? హా! మధు అన్న మీకి చెప్తారు కంపల్సరీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్, నౌకరీ ఇది. నాకు లింక్డ్ఇన్ అయితే పెద్దగా యూజ్ అవ్వలేదు. నేను మెయిన్ నౌకరీనే. కంపల్సరీ డైలీ అప్డేట్ చేయాలి. రెజ్యూమ్ గాని ఏదో ఒక ప్రొఫైల్‌లో మనం ఏదో ఒకటి చేంజ్ చేస్తూ డైలీ ఇది అప్డేట్ చేసినట్టు ప్రొఫైల్ అనేది వాళ్ళకి హెచ్ఆర్స్‌కి కనపడిస్తే సరిపోతది. లేదు అంటే కొన్ని డైలీ చాలా జాబ్స్ ఉంటాయి గదా! నౌకరీలోనే. మనం డైలీ వాటికి అప్లై చేస్తూ ఉంటే వాళ్ళైనా మనల్ని రీచ్ ఔట్ అవుతూ ఉంటారు. సో, నేనైతే ఎక్కువ గూడా చేయలేదు. ఒక 1, 2 వీక్స్ ట్రై చేశానంతే. ఆ 2 వీక్స్‌లోనే నాకు చాలా కాల్స్ వచ్చాయి. యాహ్! ఓకే. హ్మ్. ఓకే. యాహ్! ఫైన్ మమత. చలో దెన్ యాహ్! కలుద్దాం యాహ్! మళ్ళీ.
ఓకే. యాహ్! షూర్ అన్న. సో యాహ్! సో వన్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రతి ఇంటర్వ్యూ యూనిక్. ఓకే. సో ఇప్పుడు మా హ్మ్. ముద్రకి ఇలా అయిందని మీకు అదే ఇంటర్వ్యూ ఉండాలని లేదు. మీకు 1.5 అవర్ ఉండాలని కూడా లేదు. కొన్ని ఇంటర్వ్యూస్ 15 మినిట్స్‌లో అయిపోతాయి. కొన్ని ఇంటర్వ్యూస్ 1.5 అవర్ కూడా అవుతాయి. అవును. కొన్ని బేసిక్‌గా 1, 2 రౌండ్స్‌లో అయిపోతాయి. కొన్ని 7, 8 రౌండ్స్ కూడా అంటే కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి ఉంటాయి. సో అవునన్న. దట్ ఈస్ నాకీ అసెంచర్ ఒకే ఒక రౌండ్ జరిగింది. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ గూడా అవ్వలేదు. డైరెక్ట్ ఆఫర్‌కని జెప్పేసి కాల్ జేశారు హెచ్ఆర్. క్యాప్‌జెమినీకి బట్ 4 రౌండ్స్ అయిందన్నమాట. యెస్. అలా ఉంటుంది. ఓకే. హ్మ్. అండ్ ఒక మంత్‌లో కాల్స్ ఎక్కువుంటాయి. ఒక మంత్‌లో కాల్స్ ఎక్కువుండవు. సో అవును. మీరు దేనికైనా రెడీ ఉండాలి. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యుండి రెడీగా ఉండండి. సో ఎనీ టైమ్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూని హ్యాండిల్ చేసేలా ఉండాలి. సో చాలామంది కంప్లెయింట్ ఏంటంటే కాల్స్ లేవు. కాల్స్ ఉంటాయి. మేబీ ముందు వెనక. బట్ కాల్స్ వస్తే మీరు ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయగలుగుతారా ఈ మూమెంట్‌కి? సో 90% ఆఫ్ యూ మైట్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. సో బెటర్ ఇప్పటి నుంచే ఇంటర్వ్యూకి ప్రిపేర్డ్‌గా ఉండండి. 100% కాల్స్ వస్తాయి. లక్ కూడా ఎలా ఉంటదంటే, ఎవరైతే కంటిన్యూయస్‌గా ఎఫర్ట్ పెడుతూ ఉంటారో ఏదో టైం లక్ వస్తది. లక్ వచ్చిన రోజు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రీత ప్రీవియస్ బ్యాచ్‌లో. ఆమె ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయితుంది. 6 మంత్స్ మన ఇన్‌స్టిట్యూట్‌లో ప్రిపేర్ అయింది. సో మొన్ననే ఆమెకు జాబ్ వచ్చింది. సాలరీ కూడా పడ్డది. ఆమె ఈరోజు ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి అందరికి పార్టీ ఇచ్చెళ్ళింది. ఓకే. సో ఫస్ట్ సాలరీ పడ్డది. సో తను హైదరాబాద్‌లోనే ఉంది. వచ్చి కలిసి ఇచ్చింది. సో సంథింగ్ లైక్ దట్. సో ఎవరికి ఎప్పుడు లక్ వస్తదో తెలీదు. ఎవరి టర్న్ ఎప్పుడొస్తదో తెలీదు. సో మీరు సబ్జెక్ట్‌ని నమ్ముకోండి. సబ్జెక్ట్ రెడీగా ఉండే సబ్జెక్ట్‌తో ఏదో టైంలో లక్ కలిసొస్తది. జాబ్ వస్తది. అన్నీ అనుకున్నట్టయితే. ఓకే. చలో గైస్ దెన్. సో వన్ ఫైనల్ పాయింట్ అన్న. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఒకవేళ ఇది మీకు అటు ఇటు అనిపించింది. ఓకే. ఇది కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ చూసుకుందాంలే అని మాత్రం లైట్ తీసుకోవద్దండి. అది ఏ ఇంటర్వ్యూ అయినా సరే మనకి రావాల్సిందే అన్నట్టుగా మనము ప్రిపేర్ అయితే బావుంటది. అదే మీ సీక్రెట్ బేసికల్లీ. మమతా సీక్రెట్ ఏంటంటే ఏ ఇంటర్వ్యూ అయినా సరే కొట్టాలన్న యాటిట్యూడ్‌తో ప్రిపేర్ అయింది. 2, 3 జాబ్స్ వచ్చాయి. అవును. అంటే మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం చెప్పొచ్చనమాట. ఆల్రెడీ ఆఫర్ ఉందంటే ఓకే. దీనికి కంటెంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆఫర్ వచ్చింది అన్నట్టుగా ఆలోచిస్తారు. అంతే. యెస్. హ్మ్. ఓకే. చలో దెన్. ఓకే. ఎవ్రీవన్ ఐల్ సీ యూ టుమారో. రేపు కూడా క్లాస్ ఉంది. ఓకే. సో అండ్ ఆల్సో సెకండ్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో సో ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ యువర్ సైకిల్. ఎవరికైనా హెల్ప్ కావచ్చు. 1 వీక్ ఎనీవే ఫ్రీ క్లాసెసే ఉంటాయి మీలానే అందరికి. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బై. గుడ్ నైట్. థాంక్స్ అన్న. బై. Yeah, thank you, Mamta. Thank you so much. All the best for your bright future. యాహ్! థాంక్స్ అన్న. Bye bye. బై.